The present age of A and B are in the ratio 4:5. After 10 years, the ages will be in the ratio 6:7. Find the present age of A. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ అండ్ బి యొక్క ప్రజెంట్ ఏజ్ 4:5 ఉందంట. ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ తర్వాత దేర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో 6:7. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయంట 6:7 రేషియోలో ఉన్నాయంట. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఇప్పుడు మనకి సింపుల్గా చెప్తాను చూడండి. లెట్ ఫస్ట్ మనం ఏమనుకుంటే లెట్ ప్రజెంట్ ఏజ్ ఏ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడంటే ఫస్ట్ మనకి ఏ యొక్క రేషియో ఎంత ఇచ్చాడు 4. దాన్ని నేను ఏమనుకుంటానంటే 4x అనుకుంటా. నెక్స్ట్ బి ఈక్వల్ టు అంటే బి యొక్క వేజ్ ఎంత ఇచ్చాడండి రేషియోలో 5 ఇచ్చాడు. అంటే దాన్ని నేను 5x అనుకుంటా. ఓకే ఇప్పుడు చూడండి ఏమిచ్చాడు ఆఫ్టర్ 10 ఇయర్స్. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ ఎలా ఉందంట ఏ యొక్క ఏజ్ ఎంత 4x ప్రజెంట్ ఏజ్ ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నాడు 10 ఇయర్స్. అంటే మనం ఏం చేయాలి 10 యాడ్ చేయాలి. ఓకే నెక్స్ట్ చూడండి బి యొక్క ఏజ్ ఎంత ఉంది ఇప్పుడు 5x ఎన్ని ఇయర్స్ తర్వాత అన్నాడు యాడ్ చేయాలి మనం 10 ఇయర్స్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 10 ఇయర్స్ తర్వాత ఏజ్ ఎంత అని చెప్పాడు ఏ 6 అని బి 7 అని. దాన్ని ఎలా రాసుకోవచ్చు 6/7 కింద రాస్తాను. ఎందుకంటే ఇది ఏ యొక్క ఏజ్ ఇది బి యొక్క ఏజ్. సో దీన్ని ఏం చేస్తాను నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది 7 × 4x + 10 ఈక్వల్ టు 6 × 5x + 10. ఓకే 7 4s 28x + 70 ఈక్వల్ టు 6 5s 30x + 6 10s 60. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా రాస్తాను అంటే ఎక్స్లన్నీ ఒకవైపు రాస్తాను కాన్స్టెంట్స్ అన్నీ కూడా ఒకవైపు రాస్తాను. చూడండి 30x ఇది 28x ఉంది అటువైపు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. సో -28x. సో 70. సో ఈ 60 ఇటువైపు వెళ్తే ఏమవుతుంది -60 అవుతుంది. సో 30x నుంచి 28 తీసేస్తే ఎంత 2x ఈక్వల్ టు 70లోంచి 6 ఇస్తే 10. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి మనకి 5 అవుతుంది. సో మనకి ఎక్స్ వాల్యూ తెలిసింది. అంటే ఏ ఒక ప్రజెంట్ ఏజ్ అడిగాడు. ఏమడిగాడండి ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అడిగాడు. మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏ ఎంత అనుకున్నాం 4x అనుకున్నాం. అంటే మనకి ఇక్కడ ఏం తెలుసు ఎక్స్ వాల్యూ తెలుసు. సో మన ఏ ఈజ్ ఈక్వల్ టు 4x అంటే సో ఎక్స్ వాల్యూ ఎంతండి మనకి 5 వచ్చింది. 5 4s ఎంతండి 20. ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంతండి 20. ఆప్షన్లో 20 ఎక్కడుంది ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్.